ఓహో సిద్ధుడు ఇంకా నువ్వు పోయలేడే బాలక సిద్ధ నువ్వు పోయలేవు కదా నాయన. మహాత్మా జేజి నాయన, నీ వచ్చేంత వరకు నీ మఠం దగ్గరనే కూర్చొని ఉంటానని చెప్పింది కదా గురుదేవా. బాలక సిద్ధ
నా కుమారులు గోవిందయాచారి శివపోతులయాచారి నిన్నేమైనా కొట్టి ఉన్నారా లేక తిట్టి ఉన్నారా నాయన? మహాత్మా జేజి నాయన, నీ కుమారుడు నన్నెవరు కొట్టలేదు తిట్టలేదు గురుదేవా. సరే అట్లుండుము నాయన. కుమార గోవిందయాచారి, అదేమిటి తండ్రి? నీవేమైనా సిద్ధని కొట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయన? ఆ నిత్యాత్మని కొట్టలేదు తిట్టలేదు తండ్రి. కుమార గోవిందయాచారి, ఆ సిద్ధైను కొట్టిన కొట్లు తిట్టిన తిట్లు నా ఎదురమ్ము నా మొలుకులై నాటుకున్న చూడుము నాయన. అన్ని తెలిసి మమ్మల్ని ఎలా అడిగేదవు తండ్రి? సరే అట్లుండుము నాయన. కుమార శివపోతులయాచారి, అది ఏమి తండ్రి? నీవేనా సిద్ధని కొట్టి ఉన్నావా లేక తిట్టి ఉన్నావా నాయన? తండ్రి, అలాంటి నిత్యాత్మని నా చేతులారా కొట్టలేదు, నా నోటేరా తిట్టలేదు. కుమార శివపోతులయాచారి, ఆ సిద్ధని కొట్టిన కొట్టు తిట్టిన తిట్లు నా శరీరం అంతా రక్తాదారులుగా కారుతున్నాయి చూడుము నాయన. తండ్రి, అన్ని సంగతులు నీకే తెలిసినప్పుడు మరలా నన్నే అడగదేవో. సరే అట్లుండుము నాయన. బాలక సిద్ధ, మహాత్మా జేజి నాయన, ఆ యొక్క పరశివ యోగ రహస్యము విష్ణు ఈశ్వర బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోగ తపస్సులు చేసిన వారికే లభించలేకపోయాను. నీకెందుకు నాయన? నా మాట విని నీ ముడుమాల గ్రామానికి తిరిగి పొమ్ము నాయన. మహాత్మా జేజి నాయన, ఆ యొక్క పరశివ యోగ రాశము ఆ విష్ణుమూర్తికి ఎట్లు లభించినదో తెలుపము గురుదేవా. బాలక సిద్ధ, తెలిపెద వినుము నాయన. విష్ణుమూర్తి సముద్ర స్నానానికి పోయే సమయమున వైకుంఠమున తన భార్యగు లక్ష్మీదేవిని ఒంటరిగా విడిచిపోంచాలగా తన వచ్చే స్థలంపై దాచుకొని పోయినందువలన ఆ పాపము ఆనందమై ఆయనకు లభించలేకపోయాను. నీకెందుకు నాయన? మహాత్మా జేజి నాయన, ఆ విష్ణుమూర్తి గురించి తెలిపి ఉన్నావు కానీ ఆ యొక్క పరశివ యోగ రాజము ఆ ఈశ్వరునికి ఎట్లు లభించినదో తెలుపము గురుదేవా. బాలక సిద్ధ, తెలిపెద వినుము నాయన. ఈశ్వరుడు సముద్ర స్నానానికి పోయే సమయమున కైలాసమున తన భార్యగు పార్వతీదేవిని ఒంటరిగా విడిచిపోజాలక తన శిఖలో దాచుకొని పోయినందువలన ఆ పాపము ఆనందమై ఆయనకు కూడా లభించలేకపోయాను. నీకెందుకు నాయన? మహాత్మా జేజి నాయన, ఆ ఈశ్వరం గురించి తెలిపి ఉన్నావు కానీ ఆ యొక్క పరశివ యోగ రాజము ఆ యొక్క బ్రహ్మదేవునికి ఎట్లా లభించలేకపోయినది తెలుపు గురుదేవా. బాలక సిద్ధ, తెలిపెద వినుము నాయన. బ్రహ్మదేవుడు సముద్ర స్నానానికి పోయే సమయమున సత్యలోకమున తన భార్యగు సరస్వతీ దేవిని ఒంటరిగా విడిచిపోజాలగా తన నాలుకపై దాచుకొని పోయినందువలన ఆ పాపము ఆనందమై ఆయనకు కూడా లభించలేకపోయాను. నీకెందుకు నాయన? జేజి నాయన, విష్ణు ఈశ్వర బ్రహ్మ అటువంటి పెద్ద పెద్ద యోగ తపస్సులు చేయలేసిన వారికి లభించిన పరశివ యోగ రాజము నీకు ఎట్లు లభించినదో తెలుపము గురుదేవా. బాలక సిద్ధ, తెలిపెద వినుము నాయన. నేను పర్వతపు కొండ నా పాతాల గంగలో 10 సంవత్సరములు తపస్సులు చేయి ఉంటిని. అక్కడ మునేశ్వరులు నా భక్తికి మెచ్చి నా తపస్సుకు మెచ్చి నా 4 అక్షరము రాసిన సిద్ధ. అదినుగాక కారండ పడవిలో గోరండ్ల పొద కింద కోటి మునేశ్వరులు కొలరు. వారు నా భక్తికి మెచ్చి వారి మెడలో ఉన్న పూలహారము తీసి నా మెడలో వేసిరి సిద్ధ. అప్పుడు ఈ 3 లోకములు పట్టాబయలుగా అగుపడెను. అటువంటి యోగములు ఇటువంటి తరుణములు నువ్వు భరింపజాలవు నాయన, నువ్వు భరింపజాలవు. నా మాట విని నీ ముడుమాల గ్రామానికి తిరిగి పొమ్ము నాయన. మహాత్మా జేజి నాయన, నీవు ఎట్లు తరించి ఉన్నావో నేను కూడా అట్లనే తరించదను గురుదేవా. బాలక సిద్ధ, నీ మొండి పట్టుదల వదలము నాయన. అట్లయినా నేనొక మనవి తెలిపేదా, బాగా ఆలకించము నాయన. అది ఎట్లాగో తెలుపు గురుదేవా, నేను వినేదను. ఓదు ఓదు మూతులిన రోరి తులసీతా ఓదు ఓదు
వదలిపెట్టను నీది పాదము వనజమున ముదము మీరా వదలిపెట్టను నీదు పాదం వనజమున ముదము మీరా చదల కడుపు అగ్ని నీరు జగతి కాదారంబు తెలుపా వదలిపెట్టను నీది పాదం గగన మహాత్మా జగనైనా ముగ్గురు మోతులు కలవి కాని మూల మీదో గురుని స్తోత్రం దారి తెలియక ఎన్ని చెప్పిన సర్వదాప్తిని తెలిపే వరకి వదిలిపెట్టను నీది పాదములు మహాత్మా జగనైనా అందరాని మాని పండు అందితే పొలమందాలేవురా బాలక సిద్ధ ఆత్మ జగనైనా అందరాని మాని పండు అందితే పొలమందాలేవురా ముందు యోచన తెలియక నీవు మూల విరాటుడు స్వరూపమాయే అంది అంబారాని దయ్యా నంద నింద అంది అంబారాని దయ్యా నంద నింద నాకై ఉండో సందు బందు లోపల నుండిన సర్వదాప్తిని తెలిపే వరకి వదిలిపెట్టను నీది పాదములు మహాత్మా జగనైనా ఆడది ఈ ఆడది అనసు ఆడది ఈ ఆడది అనసు జోడి మూడి ఉండి నవురా బాలక సిద్ధ ఆడది మగవాడముగాక జోడి గూడి ఉండి నవురా ఆడది ఈ ఆడది అనచు ఆత్మలో పరమాత్మ అవురా వద్దు వద్దు పోతులి నరోరి అంది అందారాని దయ్యా నంద నింద నాకై ఉండో మహాత్మా జగనైనా బాలక సిద్ధ బావామేదో అంతటా తానైనా దేదో మహాత్మా జగనైనా ఆత్మగానక పరమాత్ములకు మూలమేదో తెలిపే వరకే
వదిలిపెట్టను నీది పాదములు. మహాత్మా చెల్లెనా గుండె దిట్టై నిలచినవురా. బాలకా దిట్ట తండ్రి మొండి మాటలాడి గుండె దిట్టై నిలచినవురా. తండ్రిగా అడవి లోపల అంద చేసుక ఉన్నాగలవా. పోతు పోతు పోతులినరోరి పూజే తులసిత. పోతు పోతు పోతులినరోరి పండు వెన్నెల ఓలే అంత నిండియున్నవు అఖండ తెజుడవు. మహాత్మా జగనైనా బాలకా దిట్ట పండు వెన్నెల ఓలే అంత నిండియున్నవు అఖండ తెజుడవు. అఖండమైన వస్తువు తీదుగా దండమిదిగో వస్తుని తండ్రి వదిలిపెట్టను నీది పాదములు. గురువీరా బ్రహ్మ వదిలిపెట్టను నీది పాదములు. మహాత్మా జగనైనా బాలకా సిద్ధ తెలిపిన వినుమనాయన. వినరోధి చిత్తుడా విషదమ్ముగాను మూడు గుణములు మర్రలోటి నేర్చిన అరిషేటు వర్గములు సాధించలేని పంచేంద్రియములు పట్టుబడము కాని తెలియరోరి సిద్ధుడా తెలియరోరి బాలకా. దేవరాని కంటే నాకు దిక్కవ్వరయ్యా. నీది మహత్యంబు నీ నెరుగా నేనంతటి వాటనైతినో పామరుండా. తల్లిదండ్రులను విడచి ఆస్తులను విడచి నీ దగ్గరకు నేను చేరితినయ్యా. దేవరాని కంటే నాకు దిక్కవ్వరయ్యా. మహాత్మా జగనైనా బాలకా సిద్ధ బుద్ధిహీనులనైనా దిది తీర్చదామురా. బుద్ధిహీనులనైనా దిది తీర్చదామురా. వద్దకు చేరినవు వదిలి పెట్టను లేరా. వద్దకు చేరినవు వదిలి పెట్టను లేరా. బుద్ధిహీనులనైనా దిది తీర్చదామురా. దేవారాని కంటే దిక్కవ్వారయ్యా. నాకింకాను
ముక్తియావయ్యా మహాత్మా జైనైనా బాలక సిద్ధ భూవాలయము నందు పుట్టే తచ్చుట లేదా భూవాలయము నందు పుట్టే తచ్చుట లేదా దేవారాణి కంటే దిక్కవారయ్యా నాకింకాను ముక్తియావయ్యా మహాత్మా జైనైనా బాలక సిద్ధ నీవు బుద్ధిమంతుడు నాయన నా దగ్గరికి చేరి ఉన్నావు నిన్ను ఎంత మాత్రం అయినా విడిచిపెట్టను నాయన బాలక సిద్ధ అదిగో అదిగో ఆ భూలోక మాత జగదీశ్వరమ్మ ఇటే వస్తున్నది నీవు ఈ మఠం దగ్గర ఉండకూడదు నాయన కొంచెం దూరం ఉండుము నాయన మహాత్మా జైనైనా నీ ఆజ్ఞ ప్రకారమే దూరంగానే ఉంటాను గురుదేవా సర్లే పగుడామంతా పాదు చేసి ముత్యామంతా పలకాయేసి దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దాని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా ముత్యామంతా మలకాయేసి ఆకు వేసే అరటిలోన మహాత్మా జైనైనా ముత్యామంతా మలకాయేసి ఆకు వేసే అరటిలోన దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దీని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా ముత్యామంతా మలకా వేసి ఆకు వేసే అరటిలోన ముత్యామంతా మలకాయేసి ఆకు వేసే అరటిలోన దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దీని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా ఆకు వేసే అరటిలోన దిగా బారే తిరుపతిలోన ఆకు వేసే అరటిలోన దిగా బారే తిరుపతిలోన దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దీని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా తీగా బారే తిరుపతిలోన పూత పూసే సృష్టిలోన తీగా బారే తిరుపతిలోన పూత పూసే సృష్టిలోన దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దాని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా పోతా పోసే సృష్టిలోన కాయా కాదే కాశీలోన
పూతా పూసే సృష్టిలో నా కాయా గదే గదిలో నా దీని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దాని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా కాయా కాసే కాశీలోన పండు మాగే ప్రాంతములోన మహాత్మా జైనైనా కాయా కాసే కాశీలోన పండు మాగే ప్రాంతములోన దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దీని అర్థము నీకే తెలుసయ్యా పండు మాగే ప్రాంతములోన పండు తెచ్చే జ్ఞానులెవరే పండు మాగే ప్రాంతములోన పండు తెచ్చే జ్ఞానులెవరే దాని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దీని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా పండు తెచ్చే చిత్తా గురుడు చేతులు దీపారమ్మ పండు తెచ్చే చిత్తా గురుడు చేతులు దీపారమ్మ దీని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దీని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా పండు తెచ్చే చిత్తా గురుడు చేతులు దీపారమ్మ పండు తెచ్చే చిత్తా గురుడు చేతులు దీపారమ్మ దీని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దాని అర్థము నీకే తెలుసయ్యా చేతులొడ్డే దీపారమ్మ పంచి పెట్టేది రా బ్రహ్మం చేతులొడ్డే దీపారమ్మ పంచి పెట్టేది రా బ్రహ్మం దీని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దాని అర్థము నీకే తెలుసయ్యా పగుడా పంతా పాదు చేసి ముత్యామంతా పలకాయేసి దీని భావము నీకే తెలుసయ్యా ఓ వీరాబ్రహ్మయ్యా దాని అర్థము నీకే తెలుసయ్యా మహాత్మా జైనైనా